ఆ కంచె నీ నా గృహాలకు తోడుగా ఉండాలి అంటే యోబు ఏదో చేశాడు, అది మనము కూడా చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఏం చేసుంటాడు యోబు, ఏం చేసుంటాడు అని చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. యోబు చాలా మంది జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ చదవటం రాకపోయినా అది చదువుతున్నప్పుడు మీరు వింటే అర్థమైపోతుంది మాటలు. చదువు. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగా చేయుచూ ఉండెను. చాలు. ఇక్కడ యోబుకు ఎంతమంది పిల్లలు మీకు తెలుసా? ఎంతమంది పిల్లలు? మనకంటే 1 పిల్ల, 2 పిల్లలు, 3 పిల్లలు, ఇంకా 3కు మించి పిల్లలు లేవు మనకి. కానీ యోబుకి ఎంతమంది పిల్లలో తెలుసా? వీళ్ళు మరి విభజించి చెప్పేస్తున్నారు. మొత్తం కలిసి 10 మంది పిల్లలంట. ఈ 10 మంది పిల్లలకి ఒకవేళ దేవుడు మనకి ఇచ్చుంటే కనుక మన ఏడుపు ఎలా ఉంటుందంటే, ప్రభువా 10 మందిని ఇచ్చావు ప్రభువా, వీళ్ళకి బట్టలు ఎలాగా, వీళ్ళకి ఇది ఎలాగా, చదువులు ఎలాగా, ఏంటి అని ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తే ఏడుస్తూ ఉంటాం, ఒకవేళ 10 మంది పిల్లలు మనకు ఉంటే. కానీ యోబు నిత్యము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళేవాడో తెలుసా? ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా? దేవుడంట యోబుకు 10 మంది పిల్లల్ని ఇస్తే ఆ 10 మంది పిల్లల కొరకంట అరుణోదయమున వేకువ జామున లేచంట యోబంట అందరి కోసం దహన బలి కాదండి, వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయిచుండెను. అంటే ప్రతిరోజు చేస్తున్నాడంట. నాకు తెలియదు కదా, మీరు చెప్పాలి. ఇప్పుడు దహన బలి అంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని ఖండించి దాని తల, చేతులు, కాళ్ళన్ని వేరుపరిచేసి దాని చర్మం అంతా ఒలిచేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి బలిపీఠం మీద పెట్టేసి నిప్పంటించి దాన్ని దహనం చేసి దానిలోంచి వచ్చినటువంటి సువాసన దేవుడు ఆగ్రహించి వారి పాపములను క్షమిస్తాడని ఆనాడు వారి యొక్క నమ్మకం. 5 గంటలు పట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచంట 5 గంటల సమయం దేవుని సన్నిధిలో గడిపేవాడంట. ఎవరి కోసమో తెలుసా? తన కుటుంబ సభ్యుల కోసం. ఏమంటే యోబు యొక్క బిడ్డలు ఏమైనా చెడిపోయారా? పాపంలో ఉన్నారా వాళ్ళు ఏమైనా ఏలీ కుమారులాగా పాపిస్తోళ్ళ, చెడ్డ పనులు చేసిన వాళ్ళ? చేసిన వారని బైబిల్ ఏమాత్రం కూడా. ఒకవేళ నా దృష్టిలో పడలేదేమో, దేవుని దృష్టికి ఎక్కడైనా వారు వ్యతిరేకంగా బ్రతికారేమో అనే అనుమానంతో దహన బలి అర్పించాడంటండి. మన పిల్లలు నిజంగా తప్పు చేసినా మనం ఏమంటాం? మా పిల్లలు తప్పు చేయలేదు అంటాం. అసలు ఒప్పుకుంటామా దేవుని సన్నిధిలో? మన పిల్లలు ఎంత వంకర త్రోవలు నడుస్తున్నప్పటికీ కూడా నేనే తప్పుగా మాట్లాడితే ఇంకా చాలా మంది చులకన చేసేస్తారేమో. నీ పిల్లల యొక్క తప్పును కూడా నువ్వేం చేస్తావు? ఒప్పుగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. కానీ యోబు యథార్థవంతుడని ఎందుకు రాశాడా అని ఆలోచన చేస్తే, తన బిడ్డలు పైకి కనబడిన తప్పులు చెయ్యకపోయినా హృదయంలో ఏమైనా దేవునికి ఆయాసకరంగా వారు బ్రతికారేమో అనేటువంటి ఉద్దేశంతోనంట అతడు ప్రతిదినం 5 గంటల సమయం తన కుటుంబ సభ్యుల కొరకు ప్రతిదినం కూడా దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేసేవాడట. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిని ఆ బిడ్డల కొరకు ఏం చేసేవాడో తెలుసా? ప్రార్థన చేసేవాడట. మనం మన కుటుంబ సభ్యుల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఈ ప్రశ్న అడిగితే మనలో ఒక్కళ్ళో కూడా నేను చేస్తున్నానని చెప్పే ధైర్యం ఎవరికి కూడా మనం ఎప్పుడు చేస్తామంటే శనివారం లేకపోతే ఆదివారం, మహా అయితే కుటుంబ ప్రార్థనలో, అది కూడా ఒక 5-10 నిమిషాలు, అరగంట సమయం కూడా మనం గడప. యోబు ఇంటికి అంత కంచె దేవుడు ఎందుకు వేస్తాడు? యోబు అంత అట్టడుగు స్థితికి వెళ్ళిపోయిన దేవుడు అంతగా యోబుని ఎందుకు దీవించాడు తెలుసా? యోబు ప్రతి ఉదయం కూడా అతడు ఒక నియమాన్ని పెట్టుకున్నాడు. ఆ నియమాన్ని అతను మర్చిపోలేదు. తన జీవితాంతం దాన్ని కొనసాగించాడండి. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ చూడండి. 1 కొరింథీ పత్రిక
10వ అధ్యాయం 11వ వచనం. ఏమంటున్నాడు తెలుసా? యుగాంతములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగ చేయడానికంట దేవుడంట అది ఒక దృష్ట్యాంతముగా రాయించి ఉంచాడంట. యోబు కోసం దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? మనకు బుద్ధి చెప్పడానికి, యుగాంతములో ఉన్నటువంటి మనకు తెలియచేయటానికి యోబు కొరకు దేవుడు అలాగున రాసి ఉంచాడంట. నా సహోదరులారా, మనమందరము కూడా మన కుటుంబాల కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడు ఫలింపులోనికి వస్తుందో తెలుసా? నీ బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటారో తెలుసా? నువ్వు రావడం ముఖ్యమే, దానికంటే చాలా ప్రాముఖ్యమైంది వారి కొరకు నిత్యము కూడా నీవు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చాలి వాళ్ళ కోసం. ప్రభు, నా బిడ్డల పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది అని చెప్పి దేవునికి చెప్పి మన యొక్క మోకాళ్ళంట దేవుని సన్నిధిలో వంగాలట. మన కన్నీళ్లు కన్నీటి ధారగా ఉండాలండి. కన్నీటితో ప్రార్థన చేయాలట మన కుటుంబం కోసం, మన యొక్క కుటుంబ సభ్యుల కోసం. విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. సియోను కుమారి ప్రాకారమా, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీ కంటి పాపకు ఏమాత్రం కూడా విశ్రాంతిని, ఈ కంటికి విశ్రాంతి కలిగింది అనుకోండి, సాతానుడు నీ కుటుంబంలోనికి ప్రవేశించేస్తాడు. సాతానుడు నీ యొక్క శరీరంలోనికి ప్రవేశించేస్తాడు, నీ బిడ్డల్లోనికి ప్రవేశిస్తాడు, నీ భర్తలోకి ప్రవేశిస్తాడు, నీ భార్యలోకి ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించకుండా మన ఇంటి చుట్టూ, మన చుట్టూ ఏం ఉండాలండి? కంచె ఉండాలి. ఆ కంచె ఉండాలంటే మనం ఏం చేయాలండి? మన కుటుంబాల కొరకు మోకాళ్ళేసి కన్నీటితో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబానికి కంచెగా మారిపోద్ది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. చాలా మంది ఎందుకండి ఏడుస్తారు? మాటకి ఏడుపు ఎందుకండి? నేను అంటాను, ఉట్నే కూర్చొని ఆళ్ళేళ్ళతో చెప్పుకొని ఏడిస్తే ఆ కన్నీరు నిజంగానే దరిద్రం. ఏడవకూడదు అట్లా. మనం ఏడవాల్సి వస్తే ఎక్కడ ఏడవాలో తెలుసా? ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి. ప్రభువా, నా కుటుంబం పరిస్థితి ఎలా ఉంది ప్రభువా. ఎంతో మందికి మనం చెప్పుకుంటాం మన బాధలు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు. ఇంకా నిన్ను చూసి హేళన చేస్తారు, నీ మాటలను విని హేళన చేస్తారు. అది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి, నా కుటుంబం ఇలా ఉందయ్యా, నా శరీరంలో బలహీనతలు ఇలా ఉన్నాయి నాయన అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కన్నీటిని తుడుచువాడు ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. రాత్రి మనం చదువుకున్నాం, ఆపదలో ఆయనకి మొర పెడితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనల్ని విడిపేస్తాడు. ఆపత్కాల సమయంలో అనేకులు తొలగిపోతారు మనల్ని చూసి, కానీ మన దేవుడు అంట, నీకు ఆపద వస్తే నాకు చెప్పు అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇచ్చేటువంటి వారు భూమి మీద ఎవరు కూడా లేరండి. నీకు అన్ని మంచిగా ఉంటే నాకు చెప్పు, మనం అందరం కలిసి సంతోషిద్దాం, మనం ఒక పార్టీకి చేసుకుందాం, లేకపోతే మనం అందరం కలిసి చక్కగా ఒక టూర్ వేసుకుందాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నీకు ఆపద వచ్చిన ప్రతిసారి నాకు వచ్చి చెప్పు, లేకపోతే ఒక ఫోన్ చేయి, నేను వచ్చి నేను కాపాడుతానని ఎవరైనా చెప్తారా మనకి? ఎంత సొంత వారైనా తొలగిపోయి వెళ్ళిపోతారు, వారి ముఖాన్ని తిప్పుకుంటారు. నీకు అన్ని బాగుంటే, నీ కుటుంబం బాగుంటే అందరూ నీ చుట్టాలి. నీకు ఏ మాత్రం తేడా వచ్చిందంటే, నీకు ఏదైనా ధనం అవసరం ఉంది అని తెలిస్తే చాలిక వారు నీ ముఖాన్ని కూడా, నీ కోసం ఎవ్వరు కూడా సమస్యల్లో ఇరుక్కోవడానికి ప్రయత్నం చేయరు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీకు ఎప్పుడు ఆపద వచ్చినా, అన్ని తలుపులు మీ ముందు మూసేసుకున్నప్పటికీ కూడా నా కోసం ఒక తలుపు తెరిచి ఉంటుంది అనుకోండి. దేవుని యొక్క ఆలయం యొక్క తలుపు ఎప్పుడు తెరుచుకుని ఉంటుంది. పరలోక యొక్క తలుపు ఎప్పుడు కూడా తెరుచుకుని ఉంటుంది. అది క్లోజ్ అనే మాట ఎప్పుడు మనకు కనబడదు. నీవు ఉదయాన్నే లేచి పిలిచిన, మధ్యాహ్నం సమయంలో పిలిచిన, సాయంకాల సమయంలో పిలిచిన,
రాత్రికాల సమయంలో పిలిచిన ఆయన తండ్రి అని నీవు ఒక్క కేక వేస్తే చాలు, తనయుడా అని 2 చేతులను చాపుకొని ముందుకు వస్తాడట ఆయన. ఇంత గొప్ప ప్రేమ మరి మనకి ఎక్కడా కనబడదండి. అందుకని నేను అంటాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, మోకాళ్ళేసి కన్నీటితో మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో నాయన ప్రభువా నాయన మేమందరము కూడా ప్రభువా నిత్యము మా బ్రతుకులో మేము ఎలా బ్రతకాలి అనేటువంటి అనేక సంగతులను ప్రభువా నీవు రాసి ఉంచి ఉన్నావు ప్రభువా. సొలొమోను ద్వారా అనేకమైనటువంటి నాయన మాటలను ప్రభువా అయా నీవు మాకు రాయించి ఉంచి ఉన్నావు ప్రభువా. వాటిని మేము ధ్యానిస్తున్నప్పుడు అయ్యా అవి మాకు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా కృప చూపించండి. నీ మాటలను ప్రభువా విని విడిచిపెట్టేవారుగా కాక దాని హృదయంలో మేము భద్రం చేసుకుని నాయన ప్రతి దినము కూడా దాని ప్రకారం జీవించటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన నీ మాటలను ఇట్టి విధముగా నాయన మేము ధ్యానం చేయటం మాకు ఆశీర్వాదకరం నాయన. ఎందరైతే నాయన మాతో కలిసి నాయన ఈ యొక్క వాక్య ధ్యానములో ఉన్నారో, అలాగునే ప్రభువా ఈ మాటలను వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము నాయన మా అందరి జీవితాలకు నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయండి. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ దినమంతా కూడా మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నీ దీవెనలను, ఆశీర్వాదాలను నాయన మాపై, మా కుటుంబాలపై కుమ్మరించండి. మా పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. అనేక మంది నీ ప్రేమను తెలుసుకుని నాయన అయా సాతానుడు నిత్య నాశనము వైపు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభువా అయా జ్ఞానమును కలిగి, వివేకమును కలిగిన ఆయన మేమందరము కూడా నాయన నీ వాక్యానుసారముగా జీవిస్తూ అయ్యా నీ రాకడలో ఎత్తబడే గుంపులో నాయన మేమందరము కూడా నాయన సిద్ధపడటానికి కృప చూపించుమని, ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మీరే చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రభుయేసు రక్తమే చేయండి, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.